ఉత్తరప్రదేశ్లో ఘోరం జరిగింది. ఓ బాబా ఏర్పాటు చేసిన ప్రవచనాల కార్యక్రమంలో భారీ తొక్కిసలాట జరిగింది. ఉత్తరప్రదేశ్లోని హాత్రాస్ జిల్లా ఫుల్లేరాయ్ గ్రామంలో జరిగిన ఈ తొక్కిసలాటలో 100 మందికి పైగా చనిపోయారు, 200 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులు ఉండడం విషాదకరం. పుణ్యం కోసం వెళితే ప్రాణమైపోయింది. మన దేశంలో సైన్స్ కంటే సోది చెప్పే బాబాగాళ్ల మీద నమ్మకం పెట్టుకుంటారు జనం. మాటకారతనం నేర్చిన ప్రతి ఒక్కడు బాబానే. అలాంటి మాటకారే ఈ బోలే బాబా కూడా. ఈయన బ్యాక్గ్రౌండ్ తెలిస్తే మేము కూడా బాబా అవతారం ఎత్తుతామంటారు. నిజమండి బాబు. ఎందుకంటే ఒకప్పుడు ఈయన పోలీసు. దొంగ బాబాలను జైల్లో వేసిన ఈయన ఇప్పుడు ఏకంగా బాబా అవతారం ఎత్తాడు. ఇక ఈ బోలే బాబా పేరు నారాయణ సాకార్. ఒకప్పుడు పోలీసు ఉన్నతాధికారులకు సెల్యూట్లు కొట్టిన ఈయన ఏకంగా సీఎంలనే పిలిపించుకునే రేంజ్కి ఎదిగాడంటే నమ్మండి. బాబా అవతారం ఎత్తాక నారాయణ సాకార్ హరి అని, సాకార్ విశ్వహరి అని పేరు పెట్టేసుకున్నాడు. ఇప్పుడు బోలే బాబా అయిపోయాడు. ఏకంగా శివుడి రూపం ఆయనేనంటూ జనం పొర్లు దండాలు పెడుతున్నారు. మరి ఎంతలా అంటే ఈయన ఇంటి దగ్గర ఉండే ఖాళీ కుర్చీకి కూడా 100 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి తమ వెర్రితో దండం పెట్టుకుని వెళుతుంటారు. ఆయన ఇంట్లో కనిపిస్తే చాలు ఏడుస్తూ పొర్లు దండాలు పెట్టుకుని ఏదో నిజంగానే పైనుంచి స్వామి వచ్చినట్లుగా భక్తులు పొలకరించిపోతారు. ఆయన నడుచుకుంటూ గేటు దాటి కారెక్కిపోతుంటే ఉదయాన్నే జనం నేల మీద పొర్లు దండాలు పెడుతూ ఉంటారు. ఆయన భార్య కనిపించిన దేవతామూర్తి అని మొక్కటం మొదలు పెట్టారు. ఇప్పుడు ఒంటరిగా వస్తే బాగోలేదని జంటగా పెళ్లాంతో వచ్చి మరీ ప్రవచనాలు చెబుతున్నాడు ఈ బోలే బాబా. మరి ఈ బాబాలేమి పుట్టుకతోనే దేవుడి అవతారంతో రారు కదా. మనోడు కూడా యూపీలోని యతా జిల్లా పతియాలి తాలూకా బహదూర్ గ్రామంలో పుట్టాడు. ఈయనకి నారాయణ సాకార్ అని పేరు పెట్టారు. ఇతని తండ్రి వ్యవసాయం చేసేవాడు. ఇతను కూడా వ్యవసాయం చేస్తూ చదువుకున్నాడు. తండ్రి దిగువ మధ్యతరగతి కావడంతో ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి జీవితాన్ని మెరుగుపరుచుకోవాలనుకున్నాడు. అలానే కష్టపడి చదివి పోలీసు ఉద్యోగం సంపాదించాడు. మొదట ఎస్ఐగా చాలా పోలీస్ స్టేషన్ లో పనిచేశారు ఈయన. ఎంతో మంది సీనియర్లకు సెల్యూట్ కూడా కొట్టాడు. ఎన్నో మర్డర్ కేసులను ఛేదించాడు. ఆ తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరోలో చాలా కాలం పాటు పనిచేశాడు. మరి ఏం జరిగిందో ఏమో, దొంగ బాబాల ఇన్కమ్ చూసి కుళ్ళుకున్నాడో ఏమో కానీ 18 ఏళ్ల సర్వీస్ తర్వాత జీతం బోరు కొట్టేసిందనుకున్నాడు. వెంటనే 1990లో విఆర్ఎస్ తీసుకున్నాడు. ఇక ఈ గ్యాప్ లో బాబా అవతారం ఎత్తేందుకు అవసరమైన సిలబస్ మొత్తం చదువుకున్నాడు. భగవద్గీత, మహాభారతం, రామాయణం కథలు నేర్చుకుని ఇతరుల పుస్తకాలు చదివి తన గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ భార్యతో కలిసి ఓ గుడిసేసుకున్నాడు. అక్కడ తనకు దేవుడు కనిపించాడని, అందుకే అన్ని వదిలేసి ఇలా బ్రతుకుతున్నానని తనను కలిసిన జనాలకు చెబుతూ ఉండేవాడు. పైగా కొత్తలో రేబన్ గ్లాసెస్ పెట్టి పైన నిలువు బొట్టు పెట్టుకుని వైట్ అండ్ వైట్ డ్రెస్ లో బాబాగా మారారు. ఇక ఈయన చూసి వచ్చిన వారందరికీ తనకు దేవుడు కనిపించి ఏం చెప్పాడంటే అంటూ కహానీలు చెప్పడం మొదలు పెట్టేవాడు. పాత పురాణ కథలకు తనదైన మాటకారితనం జోడించి చెబుతుంటే వెర్రి జనం చెవులు నెక్కబడుచుకొని వినడం మొదలు పెట్టారు. ఇలా మెల్లిగా 5 ఏళ్లలోనే ఏక్ నెంబర్ బాబా అయ్యాడు నారాయణ సాకార్. మొదట చాలా స్టైలిష్ బాబాగా పేరు తెచ్చుకున్నాడు. కోట్ వేసుకుని టై కట్టుకుని మరి జనాలకు ప్రవచనాలు చెప్పడం మొదలు పెట్టాడు. ఇక ఆ ప్రవచనాల్లో ఏముంటుందంటే ఎంతసేపు ఆత్మ, పరమాత్మ, పుణ్యం, పాపం అంటూ చెబుతూ ఉంటాడు. ఈయన ఫేమస్ డైలాగ్ కూడా ఒకటి ఉంది. ఇలాంటివి మన వాళ్ళు ఎంతో మంది దొంగ బాబాల దగ్గర విన్నదే. మనం సంపాదించుకున్న డబ్బును బ్యాంకులో వేసుకుంటాం. దాన్ని జాగ్రత్తగా అవసరమైనప్పుడు తీసుకుని వాడుకుంటాం. పుణ్యం కూడా అంతే. చేసే మంచి పని పుణ్యం కోటాలో అకౌంట్లో పడుతుంది. అదే పాపం చేస్తే మాత్రం ఆ వెంటనే మీరు డెబిట్ కార్డుతో తీయకున్నా కూడా ఆ పాపం వెంటాడుతుందని అందరికీ అర్థమయ్యేలా చెవిలో పూలు పెడతాడన్నమాట. మొదట ప్రవచనాలతో మొదలుపెట్టిన ఆయన మెల్లిగా పేరు మార్చుకున్నారు. ఆ తర్వాత తన పేరు చివరన హరి అని పెట్టేసుకున్నాడు. ఆ తర్వాత హరి విశ్వాస్, ఆ తర్వాత బోలే బాబా. అయితే సోషల్ మీడియాలో ఈ బాబా ప్రచారం చేసుకోడు. మొత్తం మౌత్ టాక్ తో గ్రౌండ్ లెవెల్లోనే ప్రచారం చేసుకుంటాడు. మొదట తన భార్యతో కలిసి రిచ్ గా వైట్ అండ్ వైట్ కోట్ వేసుకుని కళ్ళజోడు పెట్టుకుని మేసాలు తీసేసి లైట్ గా లిప్స్టిక్ పూసి పైన బొట్టు, మెడలో దండతో జనాలకు దర్శనమిచ్చేవాడు. ఇక ఆ తర్వాత వైఫ్ తో కలిసి నిండుగా కనిపించి తనకు తోచిన మాటలు చెబుతూ జనాలకు భక్తిభావం పొంగించి తానే దేవుడయ్యాడు. ఆయన వస్తున్నాడంటే చాలు జనం ఎలా ఉంటారంటే ఒకవేళ అక్కడికి నిజమైన దేవుడు వచ్చినా కూడా సైడ్ ప్లీజ్ అని ఈ బోలే బాబాకు దండం పెట్టేంతగా ఎదిగిపోయాడు ఆయన. అయితే ఈయన చాలా జాగ్రత్తగా ఉంటాడు. బహుశా పోలీస్ బ్రెయిన్ కదా. దొంగ బాబాల కహానీలు, నేరాలు చూసి తన రూట్ మార్చేసుంటాడు. జనాలను నమ్మించేందుకు బాబా వేషాలు వేయడు, కషాయం కట్టడు. కొత్తలో మోడర్న్ గా ఉండేవాడు. ఇక వయసు పెరిగాక తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటు వేసుకుని తన భార్యతో కలిసి కూర్చొని ఇక మాటలు చెబుతూ ఉంటాడు. జనం ఆహా ఓహా అని వింటూ ఉంటారు. అలా మెల్లిగా యూపీ నుంచి మధ్యప్రదేశ్ కు, ఆ తర్వాత రాజస్థాన్ వరకు ఫేమస్ అయిపోయాడు. ఇక ఈయన భక్తులు కోట్లలో ఉన్నారంటే నమ్మండి.
మరి ఈయనే చేపిస్తాడో లేదంటే వేరే వారు చేస్తారా కానీ దూర ప్రాంతాలకు వెళ్లి మరి ప్రవచనాలు ఇస్తుంటాడు. వేలల్లో జనం హాజరవుతూ ఉంటారు. అది కూడా పెద్దగా ప్రచారం చేయకుండానే. ఇక ప్రచారం చేస్తే పక్కన మోడీ మీటింగు, రాహుల్ గాంధీ మీటింగ్ ఉన్నా కూడా వాళ్ళు కూడా ఈగల కొట్టుకోవాల్సిందే. ఎందుకంటే వారికంటే ఈ బోలే బాబా చాలా ఫేమస్. ఈయన్ను దర్శించుకున్నా, ఆయన చెప్పే ప్రవచనాలు విన్నా కూడా పుణ్యం కలుగుతుందనే ఓ వెర్రి నమ్మకం వారిలో ఏర్పడిపోయింది. అందుకే గత 2 దశాబ్దాలుగా చాప కింద నీరులా పేరు తెచ్చుకున్నాడు. అలానే ఎక్కడా కూడా మీడియాలో కనిపించడు. అలాగే తన ప్రవచనాలను వీడియో కూడా తీయద్దని చెబుతూ ఉంటాడు. అయినా కూడా కొంతమంది తీస్తూనే ఉంటారు. కాకపోతే ఆ ప్రవచనాల్లో వందల మంది వాలంటీర్లు వీడియోలు తీసే భక్తులను వారిస్తూ ఉంటారు. గ్రౌండ్ లెవెల్లో తెగ పాతుకుపోయాడు ఈయన. ఒకసారి అఖిలేష్ యాదవే ఈయన చెప్పే ప్రవచనాలు కాసేపు విన్నారు. ఆ తర్వాత ఈ బాబా తోపు, ఈయన మానవాళికి మేలు చేస్తున్నాడని 4 డబ్బా డైలాగులు కొట్టి వెళ్లిపోయారు ఆయన. ఇక యోగి ఆదిత్యనాథ్ సీఎం అయ్యకైతే ఈయనేదో హిందూ సమాజాన్ని ఉద్ధరిస్తున్నట్లుగా ప్రవచనాలు చెబుతూ ఉంటాడు. ఈయన ప్రవచనాలంటే అధికారులు కూడా అనుమతిస్తూ ఉంటారు. ఎంతలా అంటే కరోనా పీక్స్ లో ఉండగా మనోడు ప్రవచనాలు చెప్పి కరోనా కేసులు పెంచి మనుషుల ప్రాణాలు తీసిన దేవుడియన. ఫరూఖాబాద్ లో సత్సంగ్ ను ఏర్పాటు చేశారు నిర్వాహకులు. కానీ పోలీసులు ఈ బోలే బాబాను వద్దని వారించారు. కానీ రాజకీయ పలుకుబడితో జిల్లా కలెక్టర్ మీద ఒత్తిడి తెప్పించారు. అయినా కూడా కేవలం 50 మందికి అనుమతించారు కలెక్టర్. కానీ అక్కడికి 50,000 మంది హాజరయ్యారు. అప్పటికే కరోనా పీక్స్ లో ఉంది. కేసులు కూడా పెరుగుతున్నాయి. సిటీ మొత్తం జామ్ అయిపోయింది. ట్రాఫిక్ కుప్పకూలిపోయింది. ఇంకేముంది, పోలీసులు నిర్వాహకుల మీద కేసు పెట్టారు. బాబానేమో వదిలేశారు. ఈ వ్యవహారంపై తీవ్రమైన విమర్శలు కూడా ఎదుర్కొంది యోగి సర్కారు. ఇక ఆ తర్వాత బోలే బాబా ఎక్కడ సత్సంగ్ ఏర్పాటు చేసినా కూడా వేలాది మంది భక్తులు వెళుతూ ఉంటారు. తాజాగా హాత్రాస్ జిల్లాలో ఓ ఆధ్యాత్మిక సంస్థ సత్సంగ్ ఏర్పాటు చేసింది. ఫుల్లేరాయ్ గ్రామంలో శివారాధన ఉంటుందని ప్రచారం చేశారు. ఆ తర్వాత బోలే బాబా కూడా వస్తున్నారని, ఆయన గొప్ప ప్రవచనాలు ఇస్తారని నిర్వాహకులు ప్రచారం చేశారు. ఆ తర్వాత భజన కూడా ఉంటుందని స్థానికంగా ప్రచారం చేసుకున్నారు. భక్తులందరూ రావాలని, తాగునీటి వసతి, భోజన వసతి కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. స్థానిక సబ్ డివిజనల్ ఆఫీసర్ దగ్గర అనుమతి కూడా తీసుకున్నారు. అంతేకాదు పోలీసు రక్షణ కావాలని కోరారు. మహా అయితే 5,000 మంది వస్తారులే అని మొదట చెప్పారు. దీంతో అనుమతి ఇచ్చారు. పోలీసులు కూడా భద్రతా ఏర్పాట్లు చేసుకున్నారు. కట్ చేస్తే 20,000 మంది హాజరయ్యారు. అది కూడా పెద్దగా ప్రచారం చేయకుండానే. బోలే బాబాను దగ్గర నుంచి చూసేందుకు అప్పటికే జనం తొక్కుకుంటూ ఉన్నారు. జనం ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు చాలాసార్లు వారించారు. వాలంటీర్లను కూడా అలర్ట్ చేశారు. అప్పటి వరకు కామ్గా శివారాధన, భజన జరిగింది. ప్రవచనం ముగిసే సమయానికి ఒక్కసారిగా వెనుక వైపు ఉన్నవారు ముందుకు తోసుకొచ్చారు. అంతే, పాపం మహిళలు, చిన్నపిల్లలు ఆర్తనాదాలు పెట్టుకుంటూ కింద పడిపోయారు. వారి మీద పడ్డ జనాలు తొక్కుకుంటూ వెళ్లడంతో పాపం ప్రాణాలు కోల్పోయారు చాలా మంది. అప్పటి వరకు భక్తితో ఉన్న వారంతా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. ఓ మూర్ఖుడి సోది వినడానికి వచ్చి తమ కుటుంబాల్లో విషాదం నిండేలా చేసుకున్నారు. చిన్నపిల్లల చేతులు విరిగిపోయాయి. ప్రాణం లేకుండా పడి ఉన్న వారి మృతదేహాలను చూస్తుంటే కన్నీళ్లు రాక మానద్దు. అమాయకులైన పేదలు చనిపోయారు. వందలాది మంది గాయపడ్డారు. మరికొంతమంది తొక్కేసలాట్లో స్పృహ కోల్పోయారు. ఈ ఘటన జరగగానే బోలే బాబా మెల్లిగా జారుకున్నాడు. నిర్వాహకులు కూడా పారిపోయారు. అక్కడున్న ప్రజలు సాయం చేశారు. ఇక పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో అంబులెన్స్లను పంపించి వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇప్పటి వరకు 100 మందికి పైగా చనిపోయారు. వందలాది మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తక్కువ మందికి అనుమతి తీసుకొని ఎక్కువ మంది భక్తులను రప్పించిన నిర్వాహకులను బాధ్యత లేకుండా వ్యవహరించిన బోలే బాబా మీద కేసులు పెట్టి జైల్లో పెట్టాలని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి మన దేశంలో మృతదేహాలకు పేదలకు విలువ ఉండదు కదా. వ్యానుల్లో తొక్కుకొని తీసుకెళ్లిపోతున్నారు పాపం. గౌరవంగా అంబులెన్స్లను కూడా కావాల్సిన ఏర్పాటు చేయలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ టైగర్ అని ప్రచారం చేసుకునేవారు ఈ ఏర్పాట్లను, అక్కడి పరిస్థితులను చూసి కంటతడి పెట్టారు. మరీ ముఖ్యంగా చిన్నారుల మరణం వేధిస్తోంది. ఈ పాపానికి బాధ్యులెవరు? పేదల ప్రాణాలకు విలువ ఉంటుందా అంటే ఉండదు. 4 రోజులైతే అంతా మరిచిపోతారు. అలాగే జూలై 4న కూడా ఈ బోలే బాబా మరో కార్యక్రమానికి కూడా ఏర్పాట్లు జరిగాయి. బహుశా పోలీసుల భయానికి దాన్ని వాయిదా వేసుకుని దాక్కుంటాడు అనడంలో సందేహమే లేదు. మానవ రూపంలో ఉన్నవాడు మనిషే. వాడెవడైనా సరే వేషం మార్చినంత మాత్రాన, కథలు చెప్పినంత మాత్రాన దేవుడు కానే కాదు. మనకంటే గొప్పవాడు అసలు కాదని ఈ జనం ఎప్పుడు అర్థం చేసుకుంటారో తెలియక తలలు పట్టుకుంటున్నారు మేధావులు. ప్రజల గుడ్డి ఆరాధ్య భావమే వాళ్ళను గొప్పవారిని చేస్తోంది. సామాన్యులను వెర్రి పుష్పాలను చేస్తోంది. ఈ ఘోరకలికి బాధ్యులెవరు? మీరే చెప్పాలి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.